పంచమహాపాతకములన ఇది ఉంటాయి. అవి ఒక జన్మతో విడిచిపెట్టవు. అందులో అన్నిటికన్నా ప్రమాదకరమైన పాపం ఏది అంటే బ్రహ్మహత్య, బ్రాహ్మణుణ్ణి చంపేయడం. రెండవది శౌర్యం, అది విశేషించి బంగారాన్ని దొంగిలించడం. అంటే వీరిని దొంగిలించచ్చన్న ఉద్దేశం కాదు. బంగారం జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు, దొరికినా ముట్టుకోకూడదు. అందుకే స్వర్ణం దొంగతనం చేశాడనుకోండి, కట్టి కుడిపేస్తుంది కొన్ని జన్మల పాటు. బంగారమును దొంగిలించుట మహాపాతకం కిందకు వస్తుంది. పాపం కాదు, మహాపాతకం. అలాగే గురుపత్నితో కలిసి మంచం మీద పడుకోవడం. నాలుగవది మధుపానం చేయడం, కళ్ళు సారా ఇలాంటివి తాగడం. ఇవి తాగడం పరమ ప్రమాద హేతు. అది పాతకమవుతుంది. అది ఈ జన్మతో విడిచిపెట్టదు. అది జన్మజన్మల పాటు బాధ చేస్తుంది. కాబట్టి మధుపానము అంటే కళ్ళు సారా ఇటువంటి మత్తు పదార్థములన్నింటినీ సేవించడం. ఇక ఐదవది ఒకటి ఉంటుంది, అది అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటిది. అది ఏమిటో తెలుసా? వాడు ఇలాంటి పనులు చేస్తాడు అని తెలిసిండి కూడా వాడు నా స్నేహితుడిని చెప్పి వాడి పక్కన వాడిని స్నేహితుడని కూర్చోబెట్టుకోవడం.